హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కార్తీక మాసంలో తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి రెండిట్లకి పూజ అనేది చేస్తారు. కార్తీక మాసంలోనే ఉసిరి చెట్టుకి ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. కార్తీక మాసంలో మనం పూజ శివుడికి విష్ణుమూర్తికి వీళ్ళిద్దరికీ ఈ నెలంతా ఎక్కువ పూజలు అనేవి చేస్తాం. అందుకే ఈ నెలలో చాలా వ్రతాలు నోములు అలానే చాలామంది చేపించుకుంటూ ఉంటారు. ఈ నెలలో ఏది చేసినా మంచిది, ఓన్లీ పూజల పరంగా చాలా మంచిది అని చెప్పి అంటారు అన్నమాట. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉన్నాడని భావించి ఈ నెలంతా మనం ఉసిరి చెట్టు పెట్టుకొని పూజ అనేది చేస్తాం అన్నమాట. ఉసిరి చెట్టులోనే విష్ణుమూర్తి ఉన్నారు అని చెప్పి మనం భావిస్తాం కదా. ఎలా భావిస్తాము అంటే విష్ణుమూర్తి 4 నెలల పాటు పడుకొనే ఉంటారు అన్నమాట. అంటే 4 నెలలు పడుకొని మనం అంతా ఏం చేస్తున్నాం ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పడుకుంటారు అంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందు 4 నెలలు అయితే పడుకొని ఉంటారు. అంటే చాతుర్య మాసం అని చెప్పి ఒక మాసం ఉండిద్ది. ఆషాఢానికి చాతుర్యానికి మధ్యలో కొన్ని డేస్ తేడాతోనే స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. ఆషాఢ మాసంలోనే ఈ చాతుర్య మాసం కూడా స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి అంటారు అన్నమాట. చాతుర్య మాసం నుంచి కార్తీక మాసంలో ఫస్ట్ ఏకాదశి వరకు విష్ణుమూర్తి పడుకొనే ఉంటారు అన్నమాట. ఈ పడుకునేటప్పుడు విష్ణుమూర్తి నెలకు ఒకటి చొప్పున తినకుండా ఉంటారు. ఫస్ట్ నెల వచ్చేసరికి పప్పు తినరు, రెండో నెల వచ్చేసరికి పాలు తాగరు, మూడో నెల వచ్చేసరికి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అంటే దానిమ్మ గింజలు అలాంటి గింజలు ఉండే ఫ్రూట్స్ అయితే తినరన్నమాట. 4వ నెల వచ్చేసరికి పెరుగు తినరు. ఇంకా ఫైనల్గా కార్తీక మాసం ఫస్ట్ ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనేది లెగుస్తాడు అన్నమాట. ఈ లెగిసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే బృందావనానికి అనేది వెళ్తారు. విష్ణుమూర్తి అంటే ఇక్కడ మ్యాక్సిమం వెంకటేశ్వర స్వామి కృష్ణుడు వీళ్ళంతా వస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా కృష్ణుడే అని చెప్పి అని కొంతమంది అంటారు. బృందావనానికి అయితే వెళ్తారు. ఫస్ట్ లెగ్గానే బృందావనానికి వెళ్ళి అక్కడ బృందావనంలో ఆ చెట్ల కింద వాటి కింద ఉంటే అక్కడ ఫస్ట్ ఉసిరి చెట్టు కింద ఉన్నారు అని చెప్పి అందుకే ఉసిరి చెట్లు విష్ణుమూర్తి ఉంటాడని భావించి ఈ కార్తీక మాసంలో ఇలాగా పూజలు చేస్తారు అని చెప్పి అంటారు. ఫస్ట్ ఏకాదశి రోజు ఎందుకు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పెళ్ళిలాగా చేసి ఆ రోజు పూజ చేస్తారు అంటే ఇంకా ఈయన ఏంటంటే ఈ 4 నెలల పాటు నిద్రలోకి వెళ్ళిపోతారు. యుద్ధం చేసి అవన్నీ చేసి ఇంకా నిద్రలోకి అనేది వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోకి వెళ్ళిపోయిద్ది అన్నమాట. ఇంకా ఆమె కూడా ఈ తొలి ఏకాదశి రోజే కార్తీక మాసంలో వచ్చిన ఫస్ట్ ఏకాదశి రోజే ఆమె కూడా పాల సముద్రంలో నుంచి బయటకు అయితే వస్తుంది. ఇద్దరు ఈ కార్తీక మాసంలో వచ్చిన ఫస్ట్ ఏకాదశి రోజే కలుస్తారు అన్నమాట. ఇలా కలిశారు కాబట్టి దేవతలందరూ మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్ళి అనేది చేస్తారు అన్నమాట. మనం అలా పెళ్ళి అవి చేయలేం కాబట్టి వాళ్ళిద్దరిని ఇలా కలిపి ఉంచాలి అని చెప్పి ఉసిరి చెట్టు పెట్టుకున్న వాళ్ళు కార్తీక మాసం ఫస్ట్ నుంచి పెట్టుకుంటున్నారు. లేదు అనుకుంటే అదే రోజు ఏకాదశిలో వచ్చిన కార్తీక మాసంలో వచ్చిన ఫస్ట్ ఏకాదశికి ఇలా తులసి చెట్లు ఉసిరి కొమ్మ పెట్టి పూజ అనేది చేస్తున్నాం అన్నమాట. అందరూ ఈ పూజ కార్తీక మాసంలో వచ్చిన ఫస్ట్ ఏకాదశి రోజు అయితే ఈ పూజ అనేది చేస్తారు. మేము ఎలా చేస్తాము అంటే ఏకాదశి ముందు రోజే తులసి చెట్టుకి వాటర్ పోస్తాము. ఏకాదశి రోజు అయితే మేము ఎటువంటి చెట్టుకి నీళ్ళు పోయాము. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఈ పూజ అయితే చేస్తాము. కాకపోతే ఉసిరి కొమ్మ మేము ఏకాదశి రోజు పొద్దున్నే తీసుకొచ్చి తులసి చెట్లు అనేది పెట్టి ఇంకా సాయంత్రం అనేది పూజ అనేది చేస్తాం అన్నమాట. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మ్యారేజ్ అయినట్టు పసుపు తాడు అయితే కడతాము. ఆ రోజు స్పెషల్గా మేము పిండి దీపాలు అయితే వెలిగిస్తాము. ఆవు నెయ్యి వేసి అయితే పిండి దీపాలు అనేది వెలిగిస్తాం అన్నమాట. కొంతమంది 11 వెలిగిస్తారు, 21 వెలిగిస్తారు, 9 వెలిగిస్తారు. మనం ఎన్ని వెలిగించాలి అనుకుంటే అన్ని వెలిగించవచ్చు. పర్టికులర్గా ఇన్నే వెలిగించాలి అని చెప్పి రూల్ అయితే ఏమీ లేదు. ఈ పిండితో చేసిన ప్రమిదల్లో మనం దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పి అంటారు. దేవతలకి చలవని కూడా అంటారు. అంటే మట్టి ప్రమిద అంటే వేడంట, ఈ పిండి ప్రమిదల్లో చేస్తే చలవని అని చెప్పి అందుకే ఈ పిండి ప్రమిదల్లో చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఎందుకు ఆ రోజు ఏకాదశి రోజు ఎందుకు మనం ఇలా వెలిగిస్తాము అంటే మ్యారేజ్ అయిపోయాక మనం స్వాగతం చెప్పడానికి, వెలుగును ఇవ్వడానికి, మన విషెస్ చెప్పడానికి ఇలాగా దీపాలు అనేది వెలిగించి మనం వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్టు అని మీనింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఇది మనం బ్రాహ్మిన్స్ మ్యారేజ్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే ఒకసారి చూశాను. పెళ్ళి అయిపోతుంది అనగా అమ్మాయితో పెళ్లి కూతురుతో ఇలాగ ఇన్ని దీపాలు అని చెప్పి వెలిగిస్తారు. వాళ్ళు ఎందుకు వెలిగిస్తారు ఏంటో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కార్తీక మాసంలో ఎన్నైనా దీపాలు వెలిగించినా ఎలా వెలిగించినా దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చేది చలికాలం. ఈ చలికాలంలో
పురుగులు దోమలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ స్మెల్కి అవి కొన్ని పోతాయి అలా అని చెప్పి అంటారు. అండ్ కార్తీక మాసం అయిపోతుంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు పైనుంచి కిందకి దిగుతారు. అంటే సంక్రాంతి టైం ఈ టైముల్లో ధనుర్మాసం ఈ టైంలో పెద్దవాళ్ళు కిందకు వస్తారు అని చెప్పి అంటారు కదా. వాళ్ళు కిందకు వచ్చేటప్పుడు వాళ్ళకి మనం వెలుగు చూపిస్తున్నట్టు అని కూడా మీనింగ్ వస్తుంది. మనం ఎన్ని దీపాలు పెడితే అన్ని దీపాలు మన పెద్దవాళ్ళకి వెలుగును చూపిస్తున్నట్టు అని కూడా అంటారు అన్నమాట. ఇన్నే దీపాలు వెలిగించాలి అని చెప్పి రూల్ ఏం లేదు. మీకు ఓపుకుంటే మీరు ఎన్నైనా వెలిగించుకోవచ్చు. ఇంకా మేము దీపాలు అనేది వెలిగించేసాము. నైవేద్యం కింద ఆ రోజు పెసరపప్పు, షరివిరి, బెల్లం, పానకం అనేది మేము నైవేద్యం కింద అయితే పెట్టి ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేసాం అన్నమాట. ఇంకా ఫైనల్గా ఆరతి అయితే ఇచ్చేయాలి. పూజ దగ్గర ఇవే పెట్టాలి ఇవే చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదు. మీకు ఓపిక ఉండి మీ దగ్గర డబ్బు ఉంది అనుకుంటే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఎన్నైనా అంటే దేవుడి దగ్గర ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రోజు మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టినా కూడా చాలు. ఫైనల్గా కార్తీక మాసంలో ఫస్ట్ వచ్చిన ఏకాదశి రోజు మా పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసింది మాత్రమే నేను మీకు చెప్పాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదు మీకు ఏమైనా తెలిసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.